అందరికీ నమస్తే అండి. కూటమిలో ఎమ్మెల్యేలు మారాలి. మారకపోతే ప్రభుత్వం మళ్ళీ రావడం కష్టమే. లేదా ఎమ్మెల్యేలుగా వాళ్ళు గెలవడం కష్టమే. సో 164లో ఒక 40 పోయినా 120, 125 వచ్చినా ప్రభుత్వం వచ్చేస్తది. లేదు 110 వచ్చినా ప్రభుత్వం వచ్చేస్తది. కానీ ఎమ్మెల్యేలు గెలవాలి కదా! అసలు ఎమ్మెల్యేలుగా గెలిచినవి ఎందుకు కోల్పోవడం? బలం ఒకసారి వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ అవకాశం జారవిరుచుకోవడం అనే ఆలోచనలో పార్టీ పెద్దలు, కూటమి పెద్దలు ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం మేము గాలిలో గెలిచాము, అప్పనంగా మాకు గెలుపొచ్చింది, డబ్బులు బోలెడు ఖర్చు పెట్టాము, తిరిగి రాబట్టుకునే పనిలో చాలామంది ఉన్నారనమాట. సో ఈ క్రమంలోనే ఎప్పుడూ లేనటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేల వలన ప్రభుత్వానికి వస్తోంది, ఎమ్మెల్యేల మీద వస్తుంది కాబట్టి చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అప్రమత్తం అయ్యారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం, నివేదికలు తెప్పించుకోవడం, వాళ్ళని క్లాస్ పీకడం, కౌన్సిలింగ్ అవ్వడం, మందలించడం అన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య తరచూ వారంలో 4 రోజుల పాటు రకరకాల జిల్లాల ఎమ్మెల్యేలని చంద్రబాబు గారు పిలిపిస్తున్నారు. ఇప్పుడు నిన్న విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. మొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. అంతకుముందు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రతి పార్లమెంటు వారీగా ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతూ వచ్చి వాళ్ళకి పనితీరు మీద నివేదికలు ఇచ్చారనమాట. సో ఇలా జరుగుతున్న క్రమంలో కొంతమందిని సీరియస్‌గానే మందలిస్తున్నారు. కొంతమందికి పైపైన హెచ్చరిస్తున్నారు. వాళ్ళకి సీల్డ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్‌లో ఏముంటుంది? సో ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? వాళ్ళ పనితీరు ఏంటి? వాళ్ళు అందుబాటులో ఎమ్మెల్యే అవైలబిలిటీ ఎలా ఉంది? అండ్ ప్రెస్ మీట్లు ఎన్ని పెడుతున్నారు? సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎట్లా ఉన్నాయి? అలాగే క్యాడర్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? కమ్యూనిటీ వైజ్ వాళ్ళు ఈక్వేషన్స్ కమ్యూనిటీ వైజ్ ఏ ప్లస్‌లో ఉన్నారా? ఏలో ఉన్నారా? బిలో ఉన్నారా? బి ప్లస్ ఇలా గ్రేడ్‌లు విభజించారనమాట. ఏ ప్లస్, ఏ, బి ప్లస్, బి. ఎమ్మెల్యే అవైలబిలిటీ ఏ, ఏ ప్లస్ బాగా అందుబాటులో ఉంటే ఏ లేదా ఏ ప్లస్ వస్తుంది. వరస్ట్‌గా ఉంటే బి వస్తుంది. అలాగే ఎమ్మెల్యే కమ్యూనికేషన్, అలాగే ప్రెస్ మీట్లకు మార్కులు ఇస్తున్నారు. ఇట్లా ఓవరాల్‌గా ఆ ఎమ్మెల్యే అంత ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళకి ర్యాంక్ ఇస్తున్నారు. స్టేట్ మొత్తం మీద ర్యాంక్ ఎంత అనేది 100, 50, 45 ఏదో ఒక ర్యాంక్ ఇస్తున్నారనమాట. ఇలా 70కి పైబడి ర్యాంకులో ఉన్న వాళ్ళని కొంచెం సీరియస్‌గానే మందలిస్తున్నారు. 100కి పైగా ఉన్న వాళ్ళనైతే మరీ నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి క్లాసు. 70కి పైగా ఉన్న వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఈ నెల రోజులు లేదా 2 నెలల వ్యవధిలో చూసుకుంటే చాలామంది ఎమ్మెల్యేల్లో మార్పు వచ్చింది అనేది రకరకాల వర్గాల నుంచి వస్తున్న మాట. ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు అయితే అసలు మార్పు రావట్లేదు కానీ మిగిలిన వాళ్ళలో మ్యాక్సిమం మార్పు వచ్చినట్టే చెప్తున్నారు. ఉదాహరణకి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మొదటి 1 ఇయర్‌లో కందుకూరు ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే పెదకూరపాడు ఎమ్మెల్యే మీద కావచ్చు, లేదా పాతపట్నం గానీ ఇలా కొంతమంది ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే మొదటిసారి ఎమ్మెల్యేల వలన కొంత అవగాహన లేకపోవడం వలన కమ్యూనికేషన్ గ్యాప్స్ లేదా లోకల్‌లో పాలిటిక్స్ ఆ డెప్త్ తెలియకపోవడం వల్ల చాలామంది మీద ఈళ్ళు కొంత తడబడ్డారు. సో ఇప్పుడిప్పుడే మొత్తం సెట్ అవుతున్నారు. చాలా వరకు క్యాడర్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ జాగ్రత్తగానే ఉంటున్నారు. అండ్ ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అయితే కొంతమంది ఉన్నారు చూసారా? ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. అస్సలు ఏమాత్రం పట్టించుకోవట్ల. పార్టీ ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు క్లాస్ పీకుతున్నా, ఎంత ఇదైనా సరే పట్టించుకోవట్ల. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ చాలా వరస్ట్‌గా ఉందన్నమాట. అలాగే ఇప్పుడు తిరువూరు ఉంది ఎమ్మెల్యే గారు. ఈయన పార్టీ వాళ్ళు పిలవడం, మందలించడం, చెప్పడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈయన లేదు లేదు మళ్ళీ రిపీట్ అవ్వదని చెప్పడం, మళ్ళీ లోకల్‌లో ఏదో ఒకటి చేయడం అలా జరుగుతున్నాయి. అలాగే ఈ ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకటుంది. ఒక కాన్స్టిట్యుయెన్సీ అది శ్రీకాళహస్తి. ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా పరిస్థితులు అంత బాలేవు. సో అక్కడ కూడా బాగా వ్యతిరేకత వచ్చేసింది లోకల్‌లో, క్యాడర్‌లో కూడా. అలాగే ఒక మంత్రి గారు ఇప్పుడు కోనసీమలో ఒక మంత్రి గారు ఆ కాన్స్టిట్యుయెన్సీలో కూడా కొంతవరకు వ్యతిరేకత ఉంది. క్యాడర్‌లో వ్యతిరేకత ఉంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంత బాలేదు. ఇలా ఒక 10, 15 మంది తప్ప మిగిలిన వాళ్ళలో మ్యాక్సిమం కొంత మార్పు కనిపిస్తోంది అని అయితే చెప్తున్నారనమాట. సో ఈళ్ళు కూడా మారితే ఇక్కడ కూడా గ్రౌండ్ లెవెల్‌లో సిట్యుయేషన్స్ అన్నీ సెట్ అయిపోతే పర్వాలేదు. ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత తగ్గించుకున్నట్టు అవుద్ది అనేది ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అవసరమైతే వాళ్ళకి ఒక్కొక్కరికి గంట పాటు టైం కేటాయించైనా సరే కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరోసారి పిలిపించి మాట్లాడాలి అని లోకేష్ గారు, చంద్రబాబు గారు భావిస్తున్నారు. దీనిలో భాగంగా క్యాడర్‌ను కూడా ఎక్కడ అసంతృప్తికి వెళ్ళనివ్వట్ల. క్యాడర్‌తో కూడా నిన్న చూడండి లోకేష్ గారు కాఫీ విత్ క్యాడర్ అని చెప్పి శ్రేణులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. సో ఫీల్డ్ లెవెల్‌లో వాళ్ళకి ఎదురవుతున్న సవాళ్ళు తెలుసుకున్నారు. అలాగే గవర్నమెంట్ మీద ఫీడ్‌బ్యాక్ తెలుసుకున్నారు. క్యాడర్‌తో మనం మీటింగ్ పెట్టామంటే అట్లా వాళ్ళని మాట్లాడనివ్వాలి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. గ్రౌండ్ లెవెల్‌లో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలి.
అంతే తప్ప కార్యకర్తల మీటింగ్ అని చెప్పి ఎదురుంగా వాళ్ళని పిలిపించి ఆయన చంద్రబాబు నాయుడు అంత తప్పు చేశాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, మావిగని ఇటువంటివి చెప్పకూడదు కబుర్లు. కాన్స్టిట్యుయెన్సీ మీటింగ్ పెట్టినప్పుడు, కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పుడు కార్యకర్తలకు చెప్పాల్సినయే చెప్పాలి. మీడియా లేదా ఎమ్మెల్యేలకి లేదా పొలిటికల్ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు చెప్పాల్సినప్పుడు ఆ వేదిక వేరుంటదనమాట. సో, అది దానికి దీనికి తేడా. క్యాడర్‌ని డీల్ చేసే విధానానికి తేడా. థ్యాంక్ యూ.